ఒకటి గురు నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూప దామోదర స్వామినితి నామినే నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंदा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे जय बोलो श्रीमद् భాగవతం కి జయ. ఈరోజు భగవంతుడు మనకు ఈ యొక్క అధ్యాయము కపిల భగవానుడు ఆయన యొక్క బోధనలో అంతిమ ఏమంటారు పాదవార్ అంతిమ స్టేజ్లో భగవద్ధామం ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్లకు భగవద్ధామం ఎవరు చేర్చగలరు? మనని గురువు గారు చేర్చగలరు. ఎవరిని? శిష్యుల్ని. మరి ఆ గురువు గారు పాటించవలసినటువంటి విధి విధానాలు, తర్వాత శిష్యుడు పాటించవలసినటువంటి విధి విధానాల గురించి భగవంతుడి ఈ అధ్యాయంలో చాలా డీటెయిల్గా మనందరికీ బోధన చేయడం జరిగింది. దాన్ని బట్టి అంటే కర్మ బంధనం నుంచి ఏ విధంగా విడిపడాలి. కర్మ బంధనం నుంచి విడిపడాలంటే ప్రతి ఒక్కరు కూడా కర్మ అంటే ఏంటి, ఏ కర్మ మనని బంధిస్తుంది, ఏ కర్మ మనని బంధించదు, తర్వాత దాని కొరకు కావాల్సింది ఏంటి, బంధనానికి గురి చేసేటువంటి కర్మ, బంధ విముక్తులను ఆల్రెడీ బంధనాలు ఉన్నాము కాబట్టి బంధ విముక్తులను చేసే కర్మ గురించి డూస్ ఆర్ డోంట్స్ గురించి తెలుసుకోవాలంటే మనకు భగవంతుడి యొక్క జ్ఞానం కావాలి. ఆ భగవంతుడి యొక్క జ్ఞానం ఎవరి దగ్గర నుంచి సంపాదించాలా? ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక ఆచారుని సంపాదించాలి. మరి ఆ ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక ఆచారుడు ఎవరికి బోధించాలా, ఎవరికి బోధించకూడదు, దేన్ని బోధించాలా, దేన్ని బోధించకూడదు, ఆయన యొక్క బోధనల వల్ల ఆ శిష్యుడికి జ్ఞానం వెళ్తుంది. ఆ జ్ఞానము ఎటువంటి జ్ఞానమై ఉండాలా? ఈ కర్మ బంధనాల పట్ల, భౌతిక ప్రపంచం పట్ల అనాసక్తి ఆర్ వైరాగ్యము ఆయన లోపల సహజంగా డెవలప్ అవ్వాలా. జ్ఞాన వైరాగ్యం. సో ఈ జ్ఞానం వల్ల వైరాగ్యము రావాలి అంటే మనము జ్ఞానంతో భగవంతుడి యొక్క శరణాగతితో, భగవంతుడి యొక్క భక్తుల మరియు భగవంతుడి యొక్క సేవలో మనము ఈ దేహాన్ని నియుక్తం చేయాలి. మనము ఆత్మలము ఎప్పుడు కూడా భగవత్ సేవలో ఉండాలనుకుంటాం, కానీ మనం ఎన్నో జన్మలు అంటే మనము ఎన్నో లైఫ్ టైమ్స్లో దేహాలను స్వీకరించాము. ఆ దేహాలన్నీ దేంతో కూడుకున్నాయి? త్రిగుణాలతో కూడుకున్నాయి. కొన్నిసార్లు మనము తామసిక గుణంలో జీవితం గడిపాము, తామసిక ఫలాలు మన కొరకు వెయిట్ చేస్తున్నాయి. కొన్నిసార్లు రాజసిక గుణాలతో జీవితం అంతా, రాజసిక అంటే ఫుల్ కర్మ చేయటం, ప్యాషన్ లాగా చాలా సుఖపడాలి ఆ కర్మ వల్ల. సో ఆ కర్మలో ఎంతో మందికి మనం మంచి చెడు చేస్తాం, దాని యొక్క ఫలాలు కూడా వెయిటింగ్ రెడీగా ఉంటాయి. సో కాబట్టి ఇలా అనంతమైనటువంటి వేలు లక్షల జన్మల్లో మనము కొన్ని తామసిక్, కొన్ని రాజసిక్, కొన్ని సాత్విక్, కొన్ని మిక్స్డ్ ఇలాంటి కర్మలు చేస్తూ కర్మ బంధనాల్లో, బంధనం అంటే దాని ఫలాలను, లైక్ నేను నెలంతా శాలరీ డ్యూటీ చేశాను, ఆటోమేటిక్గా శాలరీ పడుతుంది. మళ్ళీ నెక్స్ట్ మంత్ చేశాను, శాలరీ పడుతుంది. సో దాన్ని యూజ్ చేసుకోలేదనుకోండి, అలానే క్రెడిట్ అయి ఉంటుంది. అర్థమైందా? తర్వాత ఎట్లయితే ఎగ్జాంపుల్ మాకు పూర్వకాలం జీపీఎఫ్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఉండేది. సో మనం చాలామంది ఏం చేసేవాళ్ళు, చాలామంది అంటే కొంతమంది దాన్ని విత్‌డ్రా చేయకుండా అలానే పెట్టుకునేవాళ్ళు. రిటైర్మెంట్ అప్పుడు చాలా డబ్బు వచ్చేది అన్నట్టు. వాళ్ళకి ఆ రోజు చెక్ ఇచ్చేస్తుండే జీపీఎఫ్ ఇంత వచ్చిందని. సో అదేవిధంగా మనము కొంతమంది ఏం చేస్తారు, లోన్లు తీసుకుంటారు, కట్టరు, ఎగ్గొడతారు.
సో, ఆ రిటైర్మెంట్ రోజు వాళ్ళొచ్చి వెయిట్ జేస్తా ఉంటారు. అరే! ఈయన మనకు డబ్బులివ్వాలని జెప్పి. అంటే అప్పులు ఆయన దగ్గరొచ్చినయి తీసుకోవాలని. అంటే ఇటు లోన్ రూపంలో అంటే చెడు కర్మ. సో, క్రెడిట్స్ అనేది మంచి కర్మ. రెండిటిని అనుభవించాల. అదే విధంగా ఇక్కడ గూడా మనం ఎన్నో జన్మల యొక్క కర్మ ఫలాలు మంచిగుండొచ్చు, చెడు ఉండొచ్చు. వాటిని అనుభవించడమే కర్మ బంధనము. ఇప్పుడు ఈ కర్మ బంధనం నుంచి విముక్తి కలిగించేదే మనకు భగవంతుడి యొక్క శాస్త్రము. కలిగించేవాడు భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు. ఆ శుద్ధ భక్తుడెవరు? గురు స్థానంలో ఉన్నవాడు. అతను మరి ఎవరిని కర్మ బంధనం నుంచి విముక్తి చేయాలి, ఎవరిని చేయలేడు. అంటే ఎవరికి ఈ బోధనలు చేయకూడదనేది మనకు చాలా చక్కగా లాస్ట్ శ్లోకాస్‌లలో గూడా భగవంతుడు కపిల భగవానుడు మనకు ఉపదేశించారు. దానికి అత్యాశ కలవారికి, అమిత గృహ ఆసక్తుల కలవారికి, తర్వాత అభక్తులకు, దేవదేవుని పట్ల ద్వేషము కలవారికి, తర్వాత ఈరోజు చెప్తున్నారు. దాంతో పాటు ఎవరికి ఈ బోధనలు ఉపదేశించకూడదు అంటే 41, 42, 43 శ్లోకాల్లో భగవంతుడు వివరిస్తున్నారు మన గోల్ గురించి. 41 శ్లోకం. శ్రద్ధధానాయ భక్తాయ వినీతాయ అనసూయవే భూతేషు కృతమైత్రాయ శుశ్రూషాభిరతాయ చ. 42వ శ్లోకం. బహిర్జాత విరాగాయ శాంతచిత్తాయ ధీయతాం నిర్మత్సరాయ శుచయే యస్యాహం ప్రేయసం ప్రియః. 43వ శ్లోకం. య ఇదం శృణుయాదంబ శ్రద్ధయా పురుషः సకృత్ ఏవాభిధత్తే మచ్చిత్తః సహేతి పదమీంచమే. భగవంతుడు గురువు గారికి కొన్ని నియమావళి, విధి విధానాలను అంటే గురుస్థానంలో ఉన్నవాళ్ళు ఎవరికి బోధించాలి, ఎవరికి బోధించకూడదు. గురువు పట్ల గౌరవం కలిగిన వాడును, అసూయ రహితుడును, సర్వజీవుల ఎడ మైత్రి భావం కలవాడును, సేవా అభిరతుడును అగు శ్రద్ధావంతుడైన భక్తునికే ఉపదేశించాలి. సో కాబట్టి గురువు యొక్క టీచింగ్స్ ఎవరి మీద ఫోకస్ చేయాలి? నంబర్ 1. సో గురువు పట్ల గౌరవం ఎవరికైతే ఉంటుందో అతను న్యాచురల్‌గా భగవంతుడి పట్ల గౌరవం. ఎందుకంటే గురువు ఎవరో గాదు, స్వయంగా భగవంతుడి యొక్క ప్రతినిధి. సో మనం ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఇంటికి ఎవరన్నా లైక్ పెళ్లి సంబంధం అనుకోని మన అమ్మాయికి పెళ్లి చేస్తున్నామని తెలుస్తుంది. పలానా వాళ్ళు ఎవరో అరే వాళ్ళ ఇంట్లో అమ్మాయి ఉంది అని జెప్పేసి పలానా ఫ్యామిలీ నుంచి వచ్చారనుకోని, ఆ ఫ్యామిలీ పట్ల మనకు గౌరవం ఉంటే, ఆయన ప్రతినిధిని గూడా సేమ్ ఆ ఫ్యామిలీకి రిప్రజెంట్ చేస్తూ వస్తున్నాడు గాబట్టి, ఆయన పట్ల మనం గౌరవాన్ని ప్రదర్శిస్తా ఉంటాం. కాబట్టి ఎవరికైతే భగవంతుడి పట్ల గౌరవం ఉండదో, వాళ్ళు ఆ భగవంతుడి రిప్రజెంటేటివ్‌ని గౌరవించరు. కాబట్టి అటువంటి వాడికి గురువుగారు బోధన చేయకూడదు. సో, ఇక్కడ గురువు పట్ల గౌరవం కలిగిన వాడు అతనికి బోధన జేయాలా? 2 అసూయ రహితుడు. ఆయన లోపల క్వాలిఫికేషన్స్ ఎవరి పట్ల? గురువు పట్లనే కాదు. కొంతమంది ఏం చేస్తారు? యాక్టింగ్ చేస్తా ఉంటారు. గురువు పట్ల గౌరవాన్ని ప్రదర్శించినట్టు చూస్తారు. కానీ ఇతరులందరిని గూడా ద్వేషిస్తారు. ఇతరుల గురించి ఎప్పుడు చూసినా నెగెటివ్ మాట్లాడుతా ఉంటారు. మరి వాళ్ళు నేచురల్‌గా గురువు పట్ల గూడా నెగెటివే మాట్లాడే ఛాన్స్ ఉంటది. గురువుకు వెనకాతలు. కాబట్టి అటువంటి వాళ్ళకి గూడా బోధన చేయడం లాభం ఉండదు. మరి అతనికి బోధన చెయ్యకూడదు అంటే, మరి గురువుగారి దగ్గర ఎవరైతే బోధనలు స్వీకరిస్తున్నారో, వాళ్ళ యొక్క కర్తవ్యం ఏంటంటే, గురువుగారిని ఎవరైతే ద్వేషిస్తున్నారో వాళ్ళతో సాంగత్యం గూడా తీసుకోకూడదు. మొన్న గూడా చెప్పడం జరిగింది. కానీ మనం ఏం చేస్తామంటే, గురువుగారి దగ్గర బోధనలు స్వీకరిస్తూ, గురువుని ద్వేషించే వాళ్ళతో గూడా ఫ్రెండ్‌షిప్ మెయింటైన్ చేస్తా ఉంటాం. అప్పుడేమైతదంటే ఆయన మనతో ఫ్రెండ్‌షిప్ చేస్తూ, మన లోపల గూడా ఆ గురువు పట్ల ద్వేషాన్ని, అగౌరవాన్ని
ఆయన పెంపొందించడానికి ప్రయత్నం చేస్తా ఉంటాడు. దానివల్ల గురువుకి గాదు, మనకు నష్టము. ఒకానొక రోజు భగవంతుడు ఏదో లీల చేసి గురువు నుంచి గూడా దూరం చేసే అవకాశం ఉంటది. అసూయ అసూయ రహితుడు. చూడాలి మనం. సో, ఆయన ఎప్పుడు గూడా తోటి భక్తుల పట్ల, గురువు పట్ల అసూయ, భగవంతుడి పట్ల అసూయ ఉందనుకోండి, ఆయన సాఫ్ట్‌గా ఓకే. ఆయనకు మన సత్సంగం పట్ల అసూయ ఉంది. ఓకే. లెట్ హిమ్ గో టు సమ్ అదర్ సత్సంగ. ప్రభుజీతో హంబుల్‌గా ప్రభుజీ ప్లీజ్ మీరు ఎక్కడ ఇష్టపడుతున్నారో ఆ గురువుని ఫాలో చేయండి. ఆ సత్సంగాన్ని, ఆ భక్తుల్ని. ఎందుకంటే మీకిక్కడ నచ్చట్లేదు కాబట్టి ఓకే. ఆయన భగవంతుడి భక్తుడే ఉండొచ్చు. కానీ భగవంతుడి భక్తుడు ఉండొచ్చు అన్నప్పుడు భగవంతుడి భక్తుడికి ఏ సత్సంగం పట్ల, ఏ గురువు పట్ల గూడా ద్వేషం ఉండకూడదు. ఇతర భక్తుల్ని, ఇతర ప్రచారకర్తను మనము ద్వేషించకూడదు. అది ఎన్నో నామాపరాధము. ప్రతి గురువు పట్ల న్యాచురల్‌గా ఎట్లా అంటే, మనకు చైతన్య మహాప్రభు చెప్తున్నారు. సో, ప్రతి జీవి అదర్ థాన్ హ్యూమన్ బీయింగ్స్, హ్యూమన్ బీయింగ్స్‌కే అంటే మానవులకు మాత్రమే భగవంతుడు కొంత స్వతంత్రత ఆహ్, కర్మ సిద్ధాంతం మానవులకు మాత్రం ఉంటది. కర్మ సిద్ధాంతం ఎందుకు? మనకు ఏది చేయాలి, ఏది చెయ్యకూడదు అనేది ఆ విచక్షణ జ్ఞానము లేకుంటే ఆ అధికారాల్ని మనకిస్తాడన్నట్టు. నువ్వు ఆలోచించి చెయ్యు. కానీ మనం ఆలోచన ఏం చేస్తామంటే ఆహ్, ఇతరులను అగౌరవపరచటము, ఇతరుల పట్ల అసూయ. సో, అన్ని జీవులను ప్రేమించము. నాకిష్టమైన వారిని ప్రేమిస్తాను. ఇష్టం లేని వాళ్ళని దూషించటము. తర్వాత ఇష్టమైన వాళ్ళకి సేవ చేస్తాము. ఇష్టం లేని వాళ్ళను సేవ చెయ్యము. అటువంటి వాళ్ళకు గురువుగారు బోధనలు చెయ్యకూడదు అంటున్నారు. అర్థమైందా? మరి మనము గురువుగారు మనకు బోధనలు చెయ్యనటువంటి దూరంగా వెళ్ళాలా? అటువంటి 2 టీమ్స్. గురువుగారు భగవంతుడు చెప్తున్నాడు. ప్రభు మరి గురువుగారు ఎందుకు ఇష్టపడట్లేదు? గురువుగారు, భగవంతుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తా ఉంటాడు. కానీ వాళ్ళు ద్వేషిస్తే దానివల్ల ఎందుకు ఇలా చెప్తున్నారంటే, అలా అతను ద్వేషించడం వల్ల మహా అపరాధంతో నరకాతి నరక లోకాలకు వెళ్ళే అవకాశం ఉంటది కాబట్టి బెస్ట్. సో, ఎవరైనా మన దగ్గరికి మన గురువుగారిని ద్వేషించే వాళ్ళొస్తే, "ప్రభుజీ, మాతాజీ దండవత్ ప్రణామం. దయచేసి నేను పలానా గురువుగారిని అనుసరిస్తున్నాను గాబట్టి, మీకు ఆ గురువుగారు నచ్చట్లేదు గదా! బెస్ట్ యూ డోంట్ కమ్ టు మీ. ఇఫ్ ఎట్ ఆల్ యూ కమ్ నా దగ్గరకొస్తే, మా గురువుగారి గురించి గాని, భక్తుల గురించి మాట్లాడకండి. మీరెవరి దగ్గరన్నా ట్రైనింగ్ అవుతా ఉంటే, ఆ గురువుగారి గొప్పతనాన్ని జెప్పండి. ఆ భక్తుల గొప్పతనం చెప్పండి. ఆ భగవంతుడి యొక్క చర్చ మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతస్య మాం నిత్యం తుషంతి చ రమంతి చ. సో, దయచేసి ఇటువంటి క్వాలిటీస్ మన లోపల ఆహ్, క్షీణించాయనుకోండి, అప్పుడు మనం గూడా మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో, ఆ గురువుకు మనం దూరం అయిపోతాం. ఎందుకు? తెలవకుండానే భగవంతుడు మనల్ని దూరం చేస్తా ఉంటాడు. ఎందుకు? అది గురువుగారు మనకు బోధించకూడదు కాబట్టి. దయచేసి మనం గూడా ఈరోజు మనందరం శిష్యులమే. రేపొద్దున భగవత్ స్పెషల్ కృప, ప్రభుపాద శ్రీపాద్ మహారాజ్ కృప వల్ల మనకి ఇన్ కేస్ గురు స్థానం వస్తే ఇవన్నీ గూడా ఇండికేషన్స్ అన్నట్టు. నౌ టుడే వి ఆర్ ఆల్ మనందరం గూడా శిష్యుడు కావడానికి ప్రయత్నం జేస్తున్నాం. గురువు గాదు. ఫస్ట్ లెట్ అస్ బికమ్ గుడ్ స్టూడెంట్. దెన్ ఇఫ్ ఎట్ ఆల్ కృష్ణ భగవంతుడు చైతన్య మహాప్రభు చెప్పారు. ప్రతి ఒక్కరు గూడా గురువు స్థానాన్ని స్వీకరించి బోధనలు చెయ్యండి. మరి గురువు స్థానాన్ని స్వీకరించాలంటే గురువుకుండవలసినటువంటి అర్హతలు మనం తెలుసుకోవాల. ప్రతి ఎవరికంటే వాళ్ళకు బోధించకుండా చూడాలి. వాళ్ళు ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్, శ్రద్ధ ఉంది, అటువంటి భక్తులకు బోధించండి. నెక్స్ట్ చెప్తున్నారు, వాళ్ళు భగవంతుడి పట్ల ఎలా ఉండాలి? అన్యమగు దేనికనను భగవానుడే పరమ ప్రియుడని భావించిన వారు. వాళ్ళకు శ్రద్ధ ఉండాల. భగవంతుడే. అంటే కొన్నిసార్లు ప్రభుజీ మొట్టమొదటనే ఎలా వస్తారు? ఓకే. వివిధ దేవతారాధకులు రావచ్చు. అందరూ రావచ్చు. కానీ అట్‌లీస్ట్ వాళ్ళకు సబ్జెక్ట్ మీద నేర్చుకోవాలనే శ్రద్ధన్న ఉండాలి. ఓకే. ఆ సబ్జెక్ట్ జ్ఞానాన్ని పొందాలి అనే శ్రద్ధ ఉంటే అప్పుడు వాళ్ళకు అన్యమగు దేనికన్నను భగవానుడే పరమ ప్రియుడని భావించిన వారు నంబర్ 1. తర్వాత అసూయ రహితులు. ఎన్వియస్‌నెస్ ఉండొద్దన్నట్టు. అసూయ ఉంటే వాళ్ళు చాలా
డేంజర్ అంట. గురువుగారు ఎన్నో లీలలు భగవంతుడి యొక్క సంకల్పం వలన చేయిస్తా ఉంటారు. అసూయ రహితులంటే సో, ఇతరులు పట్ల వాళ్ళకు ఈర్ష్య, అసూయ అది మనల్ని చాలా పతనం చేస్తదన్నట్టు. మనం భక్తిలో అనుకుంటాం, సాధన చేస్తా ఉంటాం. పొద్దున మంగళారతి చేస్తాం, జపం చేస్తాం అన్నీ. కానీ ఇతర భక్తుల పట్ల చాలా అసూయ ఉందనుకోండి, మన సాధనతో మనం ఏమి గూడా ముందుకు వెళ్ళలేము. లైక్ ఎలాగైతే ప్రభుపాద వారు చాలా సార్లు చెప్తారు. ఒక పెళ్లివారు పూర్వకాలము నదులు దాటి ఊర్లు అన్నీ గూడా నదీ పరివాహక ప్రాంతంలో ఉండేవి. సో, నదికి అటువైపు ఉన్న వాళ్ళని సంబంధం ఉందనుకోండి. సో, అప్పట్లో పూర్వకాలం పొద్దున్నే లేకుంటే నైట్‌లలో జేసేవాళ్ళు. వీళ్ళు ఈవినింగ్ నైట్‌లో బయలుదేరి పొద్దున మ్యారేజ్ గాబట్టి ఒక బోట్ మాట్లాడుకున్నారు వెళ్దామని జెప్పేసి. రాత్రి ఎక్కి కూర్చున్నారు. నిద్రలో ఉన్నారు వీళ్ళు గూడా. సో, అప్పుడు ఆ బోట్ అయినా సరే అండి కూర్చోండి అని జెప్పేసి సో, ఆయన బోట్ చాలు జేశాడు. సో, రాత్రి ఇగ చల్లగా ఎండాకాలము చల్లని గాలికి అందరూ నిద్రబోయారు. ఆయన నడిపిస్తా ఉన్నాడు. పొద్దునయింది. సో, వీళ్ళనుకో అమ్మో! వచ్చేసింది ఇంక దిగాలేమో అనుకున్నారు. ఇంకా బోట్ నడుస్తా ఉంది. తీరా జూస్తే వాళ్ళు ఇక్కడే ఈ నదికి ఒడ్డునే ఉన్నారు. ఏంటంటే, ఆ బోటు నది ఒడ్డున ఒక కర్రకు కట్టేస్తారు తాడుతో. ఆయన ఆ కర్రకు కట్టిన తాడుని విప్పడం మర్చిపోయిండంట. ఇంక ఆయన నదే దాటలేదు. సో, అలాగా మనము ఈ ఇటువంటి అసూయ కలవారు ఎంత కృష్ణ భక్తిని చేసినా, ఈ కర్మ బంధనాలనే తాడుని తొలగించుకోలేరు. తాడు అలానే ఉంటది. భక్తి చేస్తా ఉంటాం. ఆ బోట్ ఎప్పటికి దాటుతది, ఎప్పటికి దాటదు. కాబట్టి మనం గూడా భగవద్ధామం వెళ్ళలేము. తర్వాత శుచి అయిన వారును, కృష్ణ భక్తి భావనకు అన్యమైన వాని ఎడ వైరాగ్యమును పొందిన వారును అగు జనులకు గురుదేవుడు ఈ ఉపదేశము కావించవలెను. సో, కాబట్టి ఎవరికీ గురుదేవుల యొక్క మాటకు గౌరవమిచ్చి పాటించడానికి ముందుకొచ్చిన వారు, తర్వాత ఇతరులు గురుదేవులు ఇన్ని సార్లు చెప్తున్నారు. ఇతరుల పట్ల మనకు ప్రభుపాదుల వారు రాశారు. ఇక్కడ గురుదేవులంటే ప్రభుపాదుల వారు. తర్వాత కపిల భగవానుడు ఆయన గూడా మనకు గురుదేవులు. భగవంతుడు గురు రూపంలో వచ్చి మనకు బోధిస్తున్నారు కాబట్టి వారిని మనం గురువుగా భావించి అసూయ రహితులకు, శుచి అయిన వారు, కృష్ణ భక్తి భావనకు అన్యమైన వాని ఎడ అంటే కృష్ణ భక్తి భావనకు మనం కృష్ణ చైతన్యానికి ప్రతికూలమైన వాటి ఎడ వైరాగ్యం ఉండాలా? ప్రభుజీ దానికి ఎలా మనం అర్థం జేసుకోవచ్చంటే, సపోజ్ ఎగ్జాంపుల్ చూసుకోండి. కృష్ణ భక్తి భావనకు అన్యం అంటే పొద్దున లేస్తాం మనం. పొద్దున బ్రహ్మ ముహూర్తము కృష్ణ భక్తి భావనకు అనుకూలమైంది. ఏది? బ్రహ్మ ముహూర్తం. అంటే అనుకూలమైంది అన్నప్పుడు బ్రహ్మ ముహూర్తంలో మనందరం ప్రతి ఒక్కరము లేసి, స్నానం జేసుకొని, భగవంతుడి దీపం ముట్టిచ్చి, భగవంతుడికి నైవేద్యం పెట్టి, భగవంతుడిని సేవించాల. భగవంతుడికి మన దాంట్లో ప్రభుపాదుల వారు, మన ఆచార్యుడు సింపుల్‌గా మంగళారతి ప్రారంభించండి. బ్రహ్మముహూర్తంలో భగవంతుడి యొక్క నామజపం జేయండి. భగవంతుని యొక్క శుద్ధ భక్తుడిని గ్లోరిఫై చేయడమే మంగళారతిలో ఆ శుద్ధ భక్తుడి యొక్క చరణాల ఆశ్రమం గురించి కీర్తన జేయండి. అది కృష్ణ భక్తి భావనకు అనుకూలమైంది. ప్రతికూలము ఇప్పుడు గూడా కొంతమంది పడుకుంటా ఉంటారు. ఇది ప్రతికూలమైంది. దాని పట్ల వైరాగ్యం. అంటే నిద్ర పట్ల వైరాగ్యం. తర్వాత నెక్స్ట్ మనదేం స్టార్ట్ అవుతది ఈ టైము. ఈ సమయంలో మనకు ఆచార్యులు ఏం జెప్పారు? భగవంతుడి యొక్క భాగవత శ్రవణం జేయండి. ఇది కృష్ణ భక్తికి అనుకూలమైంది. అన్యమైంది గాదు. ఈ సమయంలో మనం ఏం జేస్తాము? టీవీ న్యూస్ గాని, ఇంకేదో గాని చూస్తా ఉంటాం, చదువుతా ఉంటాం. అది కృష్ణ భక్తి భావనకు అన్యమైంది. దీనివల్ల ఇలా మనకు ఇప్పుడయిపోయిందా? దీని తర్వాత భగవంతుడు ఏమన్నాడు? భగవంతుడికి నైవేద్యం సమర్పించండి. అది భగవంతుడి నైవేద్యాన్ని స్వీకరించిన తర్వాత మనం అందరం గూడా కామ్య కర్మలు అంటే డ్యూటీస్ గాని, బిజినెస్‌కి వెళ్ళాల. ఏం చేయాలప్పుడు? కృష్ణ భక్తికి అన్యమైంది. భగవంతుడికి నైవేద్యం సమర్పించకుండా టక టక నాకు తొందర పెట్టండి తినడం. అది కృష్ణ భక్తి భావనకు ప్రతికూలమైంది. కృష్ణ భక్తి భావనకు అనుకూలమైంది. భగవత్ సమర్పిత ప్రసాదం తీసుకోండి. అర్థమైందా? తర్వాత మనం
అటువంటి ఎప్పుడు మనం ఏది పడితే అది తినాలి అనిపించినప్పుడు ఆ! ఈ వేరుశనగ ప్రభుజీ ఇవి తీసుకోండి. నేనన్నాను ప్రభుజీ ఆఫర్ చేయండి. వేరుశనగకాయలంటే మంచి కాయలు చూడంగానే తినాలనిపించింది. కానీ నేనన్నాను ప్రభుజీ ఇది ఆఫర్ చేయలేదు కాబట్టి నేను తినలేను ప్రభుజీ అన్నాను. ఓకే. ఓకే ప్రభుజీ అంటే కృష్ణ భక్తి భావనకు అన్యమైంది. తినాలంటే తినొచ్చు, తినకూడదని తినకూడదు. తినాలని నా నాలుక కోరుతా ఉంది. కానీ నా మనసులో లేదు. ఇలా మనం ఆల్రెడీ ఒక నియమావళిలో, ఒక నిత్య నియమంలో మనం వెళ్తున్నాం. శాస్త్రానుసారం జీవితం గడపడానికి ప్రయత్నం. అది కంపల్సరీ ఏం గాదు ఆఫీస్‌లో. అదే టైమ్ పాస్ సరే కొన్ని తినాలంటే తినొచ్చు. సో, ఆల్రెడీ నేను ప్రసాదం తీసుకున్నా కాబట్టి అది నాకేం పెద్ద అవసరం లేదు. ఒకవేళ అవి తినాలనుకుంటే ఆవిడని ఇంటికి తీసుకొచ్చి భగవంతుడికి నైవేద్యం పెట్టి దెన్ వి కెన్ టేక్. అర్థమైందా? కృష్ణ భక్తికి అన్యమైన వాటి పట్ల వైరాగ్యం. అది అవసరం లేదు నాకు. సో, అక్కడ మనకు ప్రాక్టికల్ అప్లికేషన్ అన్నట్టు. సో, అటువంటి వాళ్ళకి మాత్రమే అటువంటి జనులకు గురుదేవుడు ఈ ఉపదేశం కావించాడు. సో, కాబట్టి ఎవరికి వాళ్ళు తెలుసు. మనకు ప్రభుపాదుల వారున్నారు, భగవంతుడున్నాడు. మనం ఏది పాటిస్తున్నాం, ఏది పాటించట్లేదు. మరి ఆ పాటించే వాళ్ళే నిజమైన గురుదేవుడి దగ్గర లాంగ్ లైఫ్ కంటిన్యూ అవుతా ఉంటారు. పాటించిన వాళ్ళు మయి విధి విధానాలు, రూల్స్, రెగ్యులేషన్స్ చాలా ఉన్నాయని వాళ్ళు దాంట్లోంచి తప్పుకునే అవకాశం ఉంటది. లాంగ్ లైఫ్ కంటిన్యూ చేయలేకపోతారు వాళ్ళు. పెద్ద భాష్యంలో ఏం చెప్తున్నారంటే ఆది యందే ఎవరును భక్తి యోగపు అత్యున్నత స్థితికి చేరజాలరు. ఇచ్చట భక్తానుపదమునకు భక్తుడగుటకై సంస్కార కర్మలను స్వీకరించుటయందు సంకోచము లేనివాడని భావము. భక్తుడగుటకై మనుజుడు గురు ఉపదేశమును బడిసి భక్తి యోగమున ఏ విధముగా పురోగమించవలెననడి విషయమున విచారణ కావించవలెను. సో, ఇక్కడ గురువుగారి ఉపదేశం పొంది భక్తి యోగమున ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలి అనేది గురువుగారి దగ్గర మనం విచారణ ఎంక్వైరీ జేయాలి. అదే గదా మనకు దీనికి రిలేటెడ్ మనకు భగవద్గీతలో ఏ శ్లోకంలో ఉంది? సో, ఇక్కడ గురువుగారి విషయంలో మనం చూద్దాము. ఎలాంటి హ్మ్. భక్తుడవుటకు అంటే భక్తుడు సంస్కార కర్మలను స్వీకరించుటయందు సంకోచము లేనివాడని భావము. సంస్కార కర్మలు. సో, ఒకసారి దీంట్లో అన్నీ గూడా చాలా నిగూఢమైనటువంటి అర్థం ఉంటుంది. మనం గురువు కొరకు అంటే భగవంతుడి కొరకు భగవంతుడే మనకుని గురు ద్వారా టెస్ట్ చేయిస్తా సంస్కారము, సంస్కార కర్మలు. ఇక్కడ మనం భగవంతుడి కొరకు దేన్నైనా త్యాగం చేయడానికి కొరకు మనం సిద్ధంగా ఉన్నామా లేదా అనేది గురువు టెస్ట్ చేస్తాడన్నట్టు. ఒకసారి రామానుజాచార్య పీరియడ్ రామానుజాచార్యుల వారు ప్రచారం చేస్తూ ఆయన వెళ్తా ఉంటాడు. రామానుజాచార్యుల వారు ఎక్కడ వెళ్ళినా గూడా అప్పట్లో కాలినడకనే వెళ్ళేది. ఇప్పట్లా కార్లు గాదు, బస్సులు గాదు, ట్రైన్‌లు గాదు. ఆయన గూడా హండ్రెడ్స్ ఆఫ్ డివోటీస్ పాదయాత్ర చేస్తూ, సంకీర్తన చేస్తూ వెళ్ళేవాడు. అయితే వెళ్తూ ఉంటే ముందు వేరే ఊరికి ఎక్కడన్నా స్టే చేసేటప్పుడు వాళ్ళకంటే ఒక టీమ్ ముందెళ్తుండే. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు. పలానా వాళ్ళొస్తున్నారు. మన గురువుగారొస్తున్నారు. ఇంతమంది వాళ్ళకి కొంచెం ఏర్పాట్లు చేయండి. అలానే తన యొక్క శిష్యుడుంటాడు. భార్యాభర్తలు ఇద్దరు శిష్యులే. ఇన్ఫార్మ్ చేస్తాడు. ఇట్లా మన గురువుగారు బ్రాహ్మణుడే. ఇట్లా గురువుగారొస్తున్నారు. మరి గురువుగారికి అరేంజ్‌మెంట్ చేయండి అంటే, చాలా రోజులైంది. గురువుగారి దగ్గర దీక్ష తీసుకున్నారు. కానీ గురువుగారి దర్శనం దొరకలేదు. కానీ గురువుగారొస్తున్నారంటే చాలా సంతోషం అనిపించింది. ఆనందం అనిపించింది. కానీ గురువుగారు వస్తున్నారు అని ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళ గురువుగారికి మరి ఆహ్, భోజన ఏర్పాట్లు, గురువుగారితో వచ్చినటువంటి భక్తులకు ఏర్పాట్లు చేయాలంటే వాళ్ళ దగ్గర ఒక్క రూపాయి గూడా లేదు. అంత గట్టిగా పేదరికాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. కానీ గురువుగారు వస్తున్నాను. ఏర్పాట్లు చేయమన్నారు. ఎలా ఏర్పాట్లు చేయాలి? అంటే ఆ బ్రాహ్మణుడి యొక్క భార్య చాలా అందంగా ఉంటది. అంటే ఇక్కడ చూడండి సంస్కారము. భక్తుడగుటకై సంస్కార కర్మలను స్వీకరించాలి. కొన్నిసార్లు మన యొక్క చాలా కఠినమైనటువంటి మన సంస్కారాన్ని గూడా గురువుగారు టెస్ట్ చేస్తారన్నమాట. అంటే మన యొక్క మనం డైరెక్ట్ ప్రచారం చేయలేకున్నా గూడా
మన వల్ల ఒక మూర్ఖాతి మూర్ఖుడిని గూడా భక్తుడిగా మార్చడానికి కొరకు గురువుగారు, భగవంతుడు మనల్ని ఒక ఇన్‌స్ట్రుమెంట్‌గా వాడతారు. అర్థం చేసుకోండి. సో, అప్పుడు చాలా అందంగా ఉంటది. వాళ్ళ ఊర్లో ఒక భూస్వామి దాన్నేమంటారు చాలా ధనవంతుడు. సో, ఆమెని ఇష్టపడతాడు. చాలా కటిక పేదరికంలో ఉంటే, సో, ఆమెని ఇష్టపడి నీకింత డబ్బిస్తాను. నాకు ఆనందాన్నివ్వు అంటాడు. ఆమె తన శీలాన్ని మాతాజీలకి డబ్బు గాదు గానీ, తన తన భర్తకే పాతివ్రత్యమే చాలా ఇంపార్టెంట్. ఆమె ఎప్పుడు గూడా డినై జేస్తది. నీ డబ్బొద్దు, నువ్వొద్దు అని జెప్పేసి. సో, అట్లా చాలా సార్లు నీకెప్పుడు అవసరమున్నా చెప్పు. నేను నీకు డబ్బులిస్తాను. నాకు ఆనందాన్ని ఇవ్వడానికి కొరకు నువ్వొస్తావు. కానీ ఇప్పుడు గురువుగారొచ్చారు. గురువుగారు చెప్పి పంపారు. సో, తన భర్త సరే ఏదైనా అరేంజ్‌మెంట్ చేద్దాం మరి డబ్బులకని ఆయన వెళ్తాడు. లేడు. సో, గురువుగారు భక్తులొస్తారు. వస్తే వాళ్ళనక్కడ పెట్టేసి తనేం జేస్తది, ఆ ధనవంతుడి దగ్గరికి వెళ్లి, "అయ్యా! నాకిప్పుడు చాలా ఆపదలో ఉన్నాను. ఎందుకంటే మా గురువుగారు భక్తులొచ్చారు. నాకు నువ్వు కావాల్సినటువంటి ఇంగ్రీడియెంట్స్ దానికి వంటలకు దానికి ఏర్పాటు చెయ్యి నాకు. తర్వాత నేను నీ కోరికను తీరుస్తాను" అని జెప్పేసి వచ్చేస్తుంది. ఎట్లయితే ఒక పులికి ఆవు మాటిస్తుంది. నాకు ఆహారంగా నిన్ను తినాలంటే, "అయ్యా! నాకొక్క ఛాన్స్ ఇవ్వు. నాకు చిన్న దూడ ఉంది. లాస్ట్ చూపు. ఆ దూడకు పాలిచ్చేసొస్తాను" అని నిజాయితీ ఎలా ఉందో తను గూడా ఆ విధంగా ఆయనకు చెప్పేసొస్తుంది. సరే నాకైతే లేదు నీ డబ్బులు తీసుకోవాలని. కానీ ఇది ఉత్తమమైనటువంటి సేవ వరకు సేవ కొరకు నేను దీన్ని మృత్యువు కంటే గూడా హీనమన్నట్టు. అలా డబ్బుల కొరకు ఇతరులకు ఆనందం ఇవ్వడము మాతయ్యలకు. కానీ గురువుని సేవించడానికి కొరకు తప్పదు కాబట్టి గురువు కొరకు తన సర్వస్వాన్ని సమర్పించుకోవాలి అనే దాంతో సరే మంచిది. నాకిది పంపి అంటే వాడు మొత్తం ఏర్పాట్లన్నీ జేస్తాడన్నీ గూడా. పంపించిన తెంగన గురువుకు, భక్తుల కొరకు మంచి వంటలవన్నీ జేసి పెడతా ఉంటారు. అప్పుడు ఈ లోపల భర్త వస్తాడు పాపం తిరిగి, తిరిగి ఒక్క రూపాయి గూడా డబ్బు లేకుండా ఆహ్, ఏమీ కొనక్క రాకుండా వస్తాడు. తీరా జూస్తే ఇక్కడ అందరికీ వంటలవన్నీ గూడా రెడీ అయితా ఉంటాయి. ఆయన చాలా ఆశ్చర్యపడతాడు. అరే! ఇదేంటి ఇలా వచ్చాయని జెప్పేసి. అప్పుడు ఆయన లోపలికొస్తే భర్త లోపలికి రాగానే భార్య ఆయన పాదాల మీద పడి బోరున ఏడుస్తదన్నట్టు. ప్రభు నన్ను క్షమించండి, మన్నించండి. సో, గురువు గారికి, భక్తులకు మనం మాటిచ్చాం గాబట్టి వాళ్ళకి అరేంజ్‌మెంట్ జేయడానికి నేను మీకు చెప్పకుండా మీ పర్మిషన్ లేకుండా ఇలాంటి తప్పిదం చేశాను. అంటే మాటిచ్చాను. తప్పిదం ఏం చేయలేదు ఇంకా మాటిచ్చాను. సో, అంటే అప్పుడు ఆయన గూడా కన్నీటి పర్యంతమైపోతాడు. అరే! నువ్వు ఎంత భక్తులు ఎంత ఉత్తమ స్థితికి ఎదిగావు. గురువుని సేవించడంలో ఆ! నువ్వు సర్వస్వాన్ని ఎట్లయితే బలిచక్రవర్తి ఆత్మ నివేదనం సమర్పించావో గురువు కొరకు నిన్ను నువ్వు సమర్పించుకోవడానికి గూడా వెనకాడలేదు. నువ్వు నాకంటే చాలా ఎత్తుకెదిగిపోయావు. అని వీళ్ళిద్దరూ ఏడుస్తూ మాట్లాడుతా ఉంటే, ఈ లోపల గురువుగారొస్తారు. ఏమైంది ఏంటంటే, అప్పుడు గురువుగారి పాదాల మీద పడి ఇద్దరు మన్నించమని వేడుకుంటారు. అపరాధాన్ని గురువుగారు మా వల్ల ఇటువంటి అపరాధం జరిగిందంటే, "ఏంటి చెప్పండి" అంటే, "మా దగ్గర ఒక్క రూపాయి లేదు మీకు సేవ జేయడానికి. ఇలా ఇలా జరిగిందంటే" "అరే! దానికెందుకు చింతిస్తున్నారు? ఏం బాధపడకండి. నో ప్రాబ్లమ్. ఐ విల్ టేక్ కేర్." అప్పుడు ప్రసాదం గురువుగారికి అప్పుడెప్పుడైతే గురువుగారికి అంటే నిజాన్ని మనం ఏం చేస్తున్నాము? తప్పు జరిగితే గూడా నిన్న గూడా మనకు భగవద్గీతల వచ్చిందనుకుంటా. భగవద్గీతలో నిన్నేమొచ్చింది? తర్వాత ఇక్కడ మనకి ఇంకేమంటున్నాడంటే అక్కడేమైంది? అప్పుడు రామానుజాచార్య ఏమంటాడు? ఓకే. నో ప్రాబ్లమ్. సో, అతని దగ్గర నువ్వు మాటిచ్చిన ప్రకారం ఎట్లయితే ఆవు వెళ్ళిందో పాలిచ్చి అంటే తన యొక్క నిజాయితీని చూయించుకోవడానికి నువ్వు గూడా వెళ్ళిప్పుడు ఈ ఆయన రామానుజాచార్య గురువుగారు ప్రసాదాన్ని ఆ ప్రసాదం ఉచ్చిష్టం కొంచెం ప్రసాదం ఇస్తాడాయన. ఇది తీసుకెళ్ళి ఆయనకివ్వు అని జెప్పేసి. ఫస్ట్ ఈ ప్రసాదాన్ని తినమని జెప్పండి. తర్వాత ఆయన ఎలా స్పందిస్తాడో చూడండి అంటారు. మరి ఆయన వెయిట్ జేస్తా ఉంటాడు. అరే! మాటిచ్చిన ప్రకారం వస్తది అని జెప్పేసి. నిజంగా తను వెళ్తుంది.
ప్రసాదం తీసుకొని వెళ్ళి. సో, మీరు నాకు చాలా చాలా సహాయం చేశారండి. ధన్యవాదాలండి. మా గురువుగారు ఫస్ట్ మొదటగా ఈ ప్రసాదాన్ని తీసుకోమన్నారు. తర్వాత మీ ఇష్టం అంటారు. ఎప్పుడైతే ఆ ప్రసాదాన్ని టచ్ చేస్తాడో, హై టెన్షన్ వైర్ ఒకవేళ తెగిపోయి కరెంట్ అంత దూరం పడిపోతే తీగ దాన్ని టచ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. అంత దూరం నుంచి వెళ్తే కూడా దాని పవర్‌తో ఇమ్మీడియేట్ కరెంట్ షాక్‌కి గురైనట్టు సాక్షాత్ స్వయం రామానుజాచార్య యొక్క ఉచ్చిష్ట టచ్ చేసాడో లేదో ఆయనింకా తినడం చాలా దూరం మాట. సో, ఆ మహా సాధ్వి ఆ! ఆమె కాళ్ళ మీద పడిపోయి, "అమ్మా తల్లి, పరమ మూర్ఖుని, నీచుడిని, నేను దుర్మార్గుడిని. ఇటువంటి వాడిని ఉద్ధరించడానికి వచ్చావా తల్లి" అని చెప్పి కాళ్ళ మీద పడిపోతున్నాడు. నీలాంటి ఉత్తమ భక్తురాలిని నేను ఈ విధంగా కోరుకోవడమే నేనెంత నీచుడిని అని జెప్పేసి. అప్పుడు తల్లి నాకు మీ గురువుగారి ఇంకా ధనం గాదు, నా సర్వస్వాన్ని మీకిచ్చేస్తాను. సో, నా ధనము ఎంతో ధనముంది. ఆ ధనము, పదవి, మదాంధకారంలో నేనిలా ఎంతో మందిని నీచ దృష్టితో చూస్తున్నాను గాబట్టి, నేనింకా ఈ ధనమంతా గూడా మీకిచ్చేస్తాను తల్లి. మీరు ఇంక ఈ రోజు నుంచి మీరు పేదరికంలో ఉండకూడదు. ఇచ్చేస్తాను. నేను భిక్షాటనకెళ్ళిపోతాను. నేనింకా ఉండను అని జెప్తే, అప్పుడు అదే మాట గురువుగారికి జెప్తే, ప్రభు ఆయన ఇలా ఇస్తా అంటుండు. మాకైతే ఒక్క రూపాయి వద్దు. కావాలంటే మీరు తీసుకోండి గురువుగారు అని జెప్పేసి చెప్తాను. ఆ విధంగా గురువుగారు అంటే ఒకవేళ వెళ్ళిందంటే అరే! ఇది ఎంత నీచమైన పని. అట్లా మనం అనుకరణ జేయొద్దు. అలాంటి టెస్టు దాని ద్వారా అట్‌లీస్ట్ మనం గురువుగారు చిన్న చిన్నయి ఏమైనా టెస్ట్ పెట్టినప్పుడన్నా దాన్ని ఆ టెస్ట్‌లో వినయ విధేయతలతో గురువు కృపతో పాస్ అవ్వడానికి ప్రయత్నం జేయాలి. అర్థమైందా? నెక్స్ట్ ఇంకేమంటున్నారిక్కడ? పదమునకు భక్తుడికి సంస్కార కర్మను స్వీకరించుట యందు సంకోచం లేని వాడని భావము. అంటే గురువుని ప్రసన్నం జేసుకోవడానికి, భగవంతుని ప్రసన్నం జేసుకోవడానికి మనం భక్తియుక్త సేవలో వెనకంజ వేయకూడదు. తర్వాత ఏమంటున్నాడు? భక్తుడగుటకు మనుజుడు గురుపదేశమును బడిసి మనం భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలంటే 100% గురువుగారి దగ్గర ఉపదేశము, అంటే గురువుగారి దగ్గర ఒకానొక స్టేజ్‌లో ఖచ్చితంగా దీక్ష తీసుకోవాలా. తర్వాత అంతటితో అయిపోయింది. నాకొక కిరీటం వచ్చిందని చాలామంది అనుకుంటారు. దీక్ష అంటే ఈరోజు రేపు చాలా ప్యాషన్ లాగా అయిపోయింది. చాలామంది దీక్ష తీసుకొని ఇంక అంతే ఇగ. గురువు గారికి హరే కృష్ణ, భక్తులకు హరే కృష్ణ. ఇంగ ఆయన ఇష్టం ఉన్నట్టు చేస్తా ఉంటాడు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో, గురువు గారి దగ్గర ఉపదేశం అంటే ఆయన దగ్గర శరణాగతి పొంది, ఆయన దగ్గర సేవ చేస్తూ, ఆయన దగ్గర తత్వం గురించి విచారణ జేయాల. హ్మ్. అతాతో బ్రహ్మ జిజ్ఞాస. బ్రహ్మం గురించి, పరమాత్మ గురించి మనము ఎంక్వైరీ చేసి, ఆ మార్గంలో నడవడానికి మనం ప్రయత్నం చేయాల. ఆ మార్గంలో ఎప్పుడైతే మీరు ఎంక్వైరీ చేస్తారో, నిజమైన గురువు మనకేం ప్రసాదిస్తాడు? 5 రకాలైనటువంటి బోధనలు. భగవంతుడి దగ్గర గురు పరంపరలో ఆయన ఏం స్వీకరించాడో, ఏం ఆచరిస్తున్నాడో వాటిని మనకు బోధించాల. అతనే నిజమైనటువంటి గురువు. నంబర్ 1 ఏం చేస్తాడు? భక్తులను సేవించుట. ప్రతి గురువుగారు తను భక్తులను సేవిస్తాడు, సేవించమని చెప్తాడు. మనకు పరమ ఆరాధ్యమైనటువంటి గురువుగారు ప్రభుపాదుల వారు తన గురువుగారు ఎలా అయితే భక్తులని సేవిస్తూ 64 మఠాలను స్థాపించారో, గురువుగారి ఆదేశానుసారము అమెరికా వెళ్లి అక్కడ ఎటువంటి వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేశాడు? ఎవరైతే సొసైటీ నుంచి ఆహ్, కాబట్టి నంబర్ 1 భక్తులని సేవించుట. ఇది ఎవరిస్తున్నారు? చైతన్య మహాప్రభు భక్తులను తను స్వయంగా సేవించేవాళ్ళు. చైతన్య మహాప్రభు యొక్క అనుయాయులు స్వయంగా భక్తులని సేవించేవాళ్ళు. సో, ఆ భక్తుల్లో చాలా ఉత్తమ భక్తుడు
అంటే వన్ ఆఫ్ ద ఉత్తమ భక్త చైతన్య మహాప్రభు యొక్క అనుయాయుల్లో రఘునాథ్ దాస్ గోస్వామి. ఆయన ఎంత హ్యూమిలిటీ అంటే ఎలా ఉండేదంటే, భక్తులకింత కూడా తన వల్ల ఇబ్బంది కలగకుండా ఒకసారి భగవంతుడు ఇలా లీలలు చేస్తా ఉంటాడంట. భగవంతుడి యొక్క ఆశ్రమంలో, టెంపుల్‌లో ప్రసాదం తీసుకుంటా ఉంటే, సో, తను ఒకవేళ ప్రసాదం తీసుకోవడాలు ఇంకొక భక్తుడు కొన్నిసార్లు జరుగుతా ఉంటది గదా! "ఓ ప్రభుజీ ప్రసాదం అయిపోయింది. కొంచెం ముందొస్తే బావుండేది" అని అంటా ఉంటారు. అప్పుడు ఆయన ఏమనుకున్నాడు, "అరే! ఆశ్రమంలో ప్రసాదం నేను తీసుకోకపోతే ఇంకొకరికైనా ప్రసాదం ఉంటదని" జెప్పేసి ఆశ్రమంలో ప్రసాదం మానేసి టెంపుల్ దగ్గర వెళ్ళి కొంచెం ప్రసాదం అడుక్కొని తింటా ఉంటాడు. అక్కడ గూడా అనిపిస్తుందంట. అక్కడ టెంపుల్ దగ్గర గూడా డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉంటే, అక్కడ కొంచెం లేట్ వచ్చినోళ్ళకి అక్కడ ప్రసాదం దొరకదు. అప్పుడు అనిపించిందంట, అరే! ఇక్కడ గూడా నేను తీసుకోవడం వల్ల ఇంకొక్కరికి ప్రసాదం దొరకట్లేదు గదా! ఇక్కడ గూడా ప్రసాదం తీసుకోకుండా బెటర్ నేను వేరే ఆల్టర్‌నేట్ చూస్తామని జెప్పేసి అనుకుంటాడు. ఆల్టర్‌నేట్ ఏముంది? టెంపుల్‌లో ఈరోజు ప్రసాదం సాయంత్రం వరకు పంచిన తర్వాత ఇంకా మిగిలిపోతే ఆ టెంపుల్ ఒక ప్లేస్ ఉంటది. అక్కడ పడేస్తారు. అప్పుడు అక్కడికి వెళ్ళి ఆయన ఇంకా అది ఎవరు తింటుంటారు? మనుషులెవరు తినరు. జంతువులవి తింటా ఉంటాయి. అక్కడ వెళ్ళి ప్రసాదం తీసుకొని, కడుక్కొని, ఆరబెట్టుకొని తింటా ఉంటాడన్నమాట. కానీ ఆయన పరిస్థితి ఏంటి తెలుసా? ఆ రోజుల్లోనే కోటీశ్వరుడాయన. కోటీశ్వరుడికి ఏకైక కొడుకు. అతను అంత డబ్బు కోట్ల రూపాయల ఆస్తిని వదిలేసి చైతన్య మహాప్రభు దగ్గర శిష్యుడిగా జాయిన్ అయ్యి, ఇంత ఆ! దీన పరిస్థితుల్లో అటువంటి చైతన్యంతో ఆయన జీవిస్తా ఉంటే, చైతన్య మహాప్రభు అడుగుతారు, "అరే! రఘునాథ్ కనబడతలేడు. ఎక్కడ వెళ్ళిండు? రఘునాథ్ దాస్ కనబడతలేడంటే." భోజనానికి రాలేదంటే, "లేదు టెంపుల్ దగ్గర తీసుకుంటున్నాడంటే." టెంపుల్ దగ్గర గూడా లేడంట. సరే ఇక్కడ గూడా లేడు మరి ఎక్కడున్నాడంటే వేరే వాళ్ళు చెప్తారంట, మహాప్రభు రఘునాథ్ దాస్ పలానా దగ్గర ప్రసాదం తీసుకుంటున్నంటే, అది ఎప్పుడు పడేస్తారు? కొంచెం పాడైపోతుంది ప్రసాదం. పొద్దునొండింది రాత్రికి పాడైతే, అలాంటి ప్రసాదాన్ని కడుక్కొని తింటున్నాడంటే, చైతన్య మహాప్రభు అప్పుడొచ్చి గట్టిగా ఆలింగనం చేసుకుంటాడంట. "హే రఘునాథ్! నువ్వు ఎంత ఉత్తమ స్థితికి ఎదిగిపోయావో, ఎందుకిలా తీసుకుంటున్నావంటే" అప్పుడు చెప్తారు ఇలా. ఇదంతా చెప్తే అప్పుడు చైతన్య మహాప్రభు ఆనంద బాష్పాలు కారుస్తూ, "నువ్వు ఎంత కోటీశ్వరుడి కొడుకువి. అటువంటిది ఇంత భావంతో నువ్వు ఇతర భక్తుల్ని సేవించడాని కొరకు ఆ! నువ్వు ఇలాంటి ప్రసాదం తీసుకున్నావు" అని గట్టిగా ఆలింగనం చేసుకుంటాడంట. తర్వాత నెక్స్ట్ సంఖ్యాపూర్వకంగా హరినామం జపించుట. భక్తులను సేవించాలా? సంఖ్యాపూర్వకంగా. మనకు సంఖ్య అంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ 64 మాలలు నిత్య నియమం ప్రకారం జపం చేస్తేనే దీక్ష ఇచ్చేవారు. అది సంఖ్యాపూర్వకం. తర్వాత ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాల్లో 64 మాలలంటే దాదాపుగా కంటిన్యూ చేస్తేనే 8 గంటలవుతది. లేదా కొంచెం బ్రేక్ ఇచ్చి చేస్తే 10 గంటలు. హోల్ డే అంతా 10 గంటలు జపం జేయాలంటే, సో, భక్తులుగా కావడం చాలా కష్టమని ప్రభుపాదుల వారు తన గురుదేవులకు ప్రే జేసి, గురుదేవుల యొక్క కృప ద్వారా ఓన్లీ అట్‌లీస్ట్ 16 మాలలు జపం జేయండి. 2 గంటలు. అట్‌లీస్ట్ భగవంతుడితో అసోసియేట్ అవ్వండి. జపం జేయడం అంటే దయచేసి గుర్తుపెట్టుకోండి. 2 అవర్స్ భగవంతుడికి దగ్గరగా ఉండడము. అదే మనం సపోజ్ మన అమ్మాయి రాక వచ్చిందనుకోని, ఇలా పెళ్లయిపోయింది, అత్తగారింటికెళ్ళిపోయింది. జస్ట్ ఇలా వెళ్తూ బెల్ కొట్టి, "అమ్మా! హరే కృష్ణ" అనుకుంటా వెళ్తే ఎవరైనా సంతోషపడతారా? "రామ్మా లోపలికి రామ్మా, కొంసేపు కూర్చో అమ్మా, ఏమన్నా భోజనం చేయమ్మా" అంటుంది. లేదు నేనెళ్ళిపోతున్నాను. జస్ట్ ఒక 5 మినిట్స్ అంతే. మీరే గేట్ బయటకి రండి నేనెళ్ళిపోతాను. ఎవరు ఆనందపడరు తల్లిదండ్రి. సో, "రామ్మా కొద్దిగా నువ్వు రాకుంటే ఎట్లా" అంటాము. అలానే భగవంతుడు మనతో వీలైనంత ఎక్కువ సమయం గడపాలనుకుంటాడంట. అట్‌లీస్ట్ ఏ రూపంలో? ఎక్కడైనా గాని భగవంతుడు. సో, మీరు కూర్చున్నా, నిలబడ్డా, ఆఫీస్ దగ్గరన్నా, బయట వాకింగ్ దగ్గరన్నా, ఎక్కడైనా పర్వాలేదు భగవంతుడు మనతో ఆఫీస్‌లో దగ్గర మనం సపోజ్ ఎక్కడన్నా భోజనం చేసేప్పుడు భగవత్ ప్రసాదం మీద భగవంతుడు మనతో ఉండాలనుకుంటాడు. కొంతమంది మార్నింగ్ పూట వాకింగ్ చేస్తారు. వాకింగ్‌లో అన్నా పర్వాలేదు. నేను నా బిడ్డతో ఉండాలననుకుంటే అక్కడేం చేస్తాం? లేదు ప్రభు నీ 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 సంగతి తర్వాత చూస్తా అని వాకింగ్ వెళ్తూ మెటీరియల్ విషయాలు మాట్లాడే దోస్తులతో వెళ్తాం. అక్కడంతా గూడా గాసిపింగ్ జరుగుతా ఉంటది. దాన్నేమంటారు? ప్రజల్పాలు. సో, భగవంతుడన్నాడు దానికంటే బెటర్ నువ్వు స్నానం చేసి నా మాల తీసుకొని వెళ్లి నా జపం చేస్తే నేను నీతో పాటు నడిచేవాడిని. నీతో పాటు ఉండేవాడిని గదా! అంటే మనం అన్ని పనులు చేస్తాం. భగవంతుడి నామాన్ని మాత్రం పక్కన పెడతాం. అంటే
భగవంతుడి నామము యొక్క విలువ మనకు తెలియకుండా. కాబట్టి గురువుగారు ఏమంటాడు? సంఖ్యాపూర్వక హరినామము జపించండి. 16 మాలలు ప్రభుపాదుల వారు మనకు విధించారు. దానికి ప్రమోట్ అవ్వండి. ఇప్పటికి కూడా చాలామంది చాలా భక్తి చేస్తున్నాం అంటారు. 16 మాలలకు రీచ్ కాలేకపోతున్నారు. 16 మాలలు జపం చేయండి. తర్వాత స్త్రీ విగ్రహారాధన. సో, దర్శనార్థి చూయించండి అంటే ఒక్కరిద్దరు చూయించారు. అది కూడా సో, ఆ ఫోటోల దర్శనార్థి కాదండి. భగవంతుడి దర్శనార్థి, శృంగారార్థి అంటే మనకు అవకాశం వచ్చినప్పుడు రోజు అట్‌లీస్ట్ ఒక మాల వేయలేకపోతున్నారు చాలామంది. ఎందుకు మాల వేయలేకపోతున్నారో అర్థం కాదు. మాల వేయడానికి ఏమన్నా కష్టమా? ఏం కష్టము? పూలు కొనుక్కరావాలా? పూలు కుట్టాలా? పూలు కొనుక్కరావా అంటే డబ్బులెక్కువ గావాలా? అరే! లేకుంటే 4 చెట్లు పెట్టుకోండి ఇంటి దగ్గర. భగవంతుడికి నువ్వు ఒక మాల రోజు ఇంత డబ్బిచ్చి, ఇంత చేతులిచ్చి ఒక మాల వేయనోళ్ళకు భగవంతుడి యొక్క కృప ఎట్లా పొందుతారండి? స్త్రీ విగ్రహారాధన. భగవంతుడికి మంచి నైవేద్యం సమర్పించండి. భగవంతుడు కృష్ణ భగవానుడు అలంకార ప్రియుడండి. అలంకారం అంటే ఈ చేతులతో భగవంతుడికి అలంకరించండి. అంటే మనం భగవంతుడి పట్ల ఎప్పుడైతే ఆహ్, శ్రద్ధతో భగవంతుని సేవించడం ప్రారంభిస్తావో, భగవంతుడు కూడా రెసిప్రొకేట్ అవుతాడంట. అప్పటి ఫోటోలు లేవు. సో, మా ఇంట్లో ఎప్పుడైనా వస్తే చూపిస్తాను. చందనంతో కృష్ణుడు నాకంత 98లో అప్పుడు భగవంతుడిని ఒకే ఫోటో మాయాపూర్ వెళ్ళినప్పుడు ఒక ఫోటో తెచ్చుకొని అంతకుముందయితే నేను ఒక సింగిల్ కృష్ణ నాకంత పెద్ద తెలీదు. ఆ చందనం కృష్ణునికి ఫోటో పెట్టుకొని ఆ విగ్రహం పెట్టుకొని మొత్తం కంప్లీట్‌గా ఫ్లవర్స్‌తో అలా అలా మాల కూడా తెలీదు మనం కుట్టడం అదంతా గూడా. అలంకరించుకునేవాడిని. సో, దాని తర్వాత ఈరోజు భగవంతుడు ఆయన నుంచే రాధాకృష్ణుడు, రాధారమణుడొచ్చాడు. జగన్నాథుడొచ్చాడు. ఎందుకు? ఆ కాస్త శ్రద్ధ ఉండే కాబట్టి అలంకారానికి చాలా శ్రద్ధ ఉన్నటువంటి ఆ! తన కూతుర్ని భగవద్భక్తురాలిని నా దగ్గర పంపించడం జరిగింది. అంటే మన శ్రద్ధ అండి. సో, మనం ఎటువంటి శ్రద్ధ ఉంటే దాంట్లో భగవంతుడు ముందుకు ఏంటి? పంపిస్తాడు. కాబట్టి స్త్రీ విగ్రహారాధన చాలా మందికి చెప్తా ఉన్నాం. కానీ ఇళ్ళల్లో మరి మాతాజీలు ఉండి గూడా భగవంతుడికి మరి మొన్న ఏకాదశి రోజు చూయించమంటే ఇద్దరు, ముగ్గురు చూయించారు. సో, కొంతమంది మాల కుట్టారు. మిగతా వాళ్ళు కుట్టలేకపోయారు. ఎందుకో మరి. ఒక మాల మినిమమ్ మనం ముందే ప్లాన్ జేసుకోండి. ఏకాదశి అనంగానే ఆ ఒక్క రోజైనా మంచి భగవంతుని అలంకరించండి. దానికంటే ముందు ఫ్లవర్స్ తెచ్చుకోండి. మంచిగా కుట్టుకోండి. ప్రతిరోజు ఒక్క మాల వేయండి. పూలు కుట్టే ఛాన్స్ లేకపోతే కొనుక్కొచ్చుకోండి. ఓ మార్కెట్‌లో అయితే అందరి దగ్గరే ఉంటది. అంత పెద్ద కష్టమేం గాదు. రోజు ఒక మాల భగవంతుడికి కొంచెం లేట్ అయినా పర్వాలేదు. ఒక మాల వేయండి. మంచిగా ఫ్లవర్స్‌తో అలంకరించండి. ఎదుటి వాళ్ళని చూసి ఆ! మనం నేర్చుకోవాలా భగవంతుడి విషయాలు. శ్రీ విగ్రహారాధన చేయమని జెప్తున్నారు. ఎవరు? చైతన్య మహాప్రభు జెప్తున్నాడు. సుఖదేవ్ గోస్వామి జెప్తున్నారు. ప్రభుపాద వారు చెప్తున్నారు. మన ఆచార్యులందరూ చెప్తున్నారు. శ్రీ విగ్రహారాధన అంటే అర్చా విగ్రహారాధన. మనకు నవదా భక్తుల్లో ఎన్నవ సీరియల్ నంబర్ ఒస్తది? శ్రీ విగ్రహారాధన. ఎట్లా ఐదవది? శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం ఐదవది. ఓకే. కాబట్టి శ్రీ విగ్రహారాధన చెప్తున్నారు. తర్వాత ఆత్మదర్శియగు మహాత్ముల నుండి శ్రీమద్ భాగవతము లేదా భగవద్గీతను శ్రవణము చెయ్యండి. సో, ఎవరు పడితే వాళ్ళ నుంచి వినకండి. ఆత్మదర్శి అంటే భగవంతుడే సర్వస్వంగా దేహం అనుకోదు. ఆత్మ అనుకుంటుంది. కాబట్టి నేను ఆత్మని అని ఎవరైతే ఆత్మ రూపంలో దర్శిస్తారో ఆత్మానుభవ స్థితి, బ్రహ్మభూత స్థితి, ఆత్మదర్శి అంటే నేను ఆత్మ అని ఎవరైతే ఫీల్ అవుతూ, అనుభూతి పొందుతూ, ఆత్మ యొక్క అనుభూతి పొందాడా లేదా ఎలా తెలుస్తుంది? పరమాత్మని సేవించడమే ఆయన పరమ లక్ష్యంగా ఉంటుంది. దాన్నేమంటారు? 1.2.28, 29లో లాస్ట్ సెంటెన్స్ ఏంటి? వాసుదేవ పరోధర్మ వాసుదేవ పరాగతి. సో, నేను వాసుదేవుడిని, ఆ దేవదేవుని సేవించడమే నా పరమ ధర్మము. ఎందుకు? దానివల్లే నాకు ఈ జన్మకు పరాంగతి అంటే ఉత్తమ గతి. గతి అంటే భగవత్ యొక్క పాదపద్మాల ఆశ్రయం దొరుకుతుంది. నెక్స్ట్ ఏమంటున్నారు? భక్తికి ఆటంకము కలగనట్టి తీర్థక్షేత్రమున వసించుట అనునవి భక్తి పురోగతి గల 64 కర్మలలో మొదటివి. ఈ 5 ముఖ్య కర్మలు చేపట్టిన వాడు భక్తుడని పిలువబడతారు. భక్తుడని డెఫినేషన్ ఎవరిని పిలుస్తారంట? 5 విషయాలని ఎవరైతే
5 ఉపదేశాలు, ఆదేశాలు, 5 నియమాలను ఆ! ఎవరైతే మినిమమ్ 64లో 5 పాటిస్తారో దే విల్ బి కాల్డ్ యాస్ భక్త. మళ్ళీ అడుగుతాను గుర్తుపెట్టుకో లాస్ట్‌కి అంతా అయిపోయిన తర్వాత 5 ఏంటి అని అడుగుతాను. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు శిష్యుడి యొక్క కొన్ని విధి విధానాలు మనుజుడు గురువు గారికి తగినంత గౌరవం నొసగవలెను. ఇది కపిల భగవానుడు చెప్తున్నాడు. నేను గురువు అనడం గాదు. గురువు గారికి తగినంత గౌరవాన్ని మనము పొసగాలి. అప్పుడే మనం ఆ గురువు గారి దగ్గర శిష్యుడు కాగలుగుతాం. లేదంటే మీరది దికావట్ శిష్యుడు గాని, నిజమైన శిష్యుడు కాలేరు. ఆయన ఇతర శిష్యుల ఎడ అనవసరంగా అసూయ చెందరాదు. తర్వాత ఇంకోటి నెక్స్ట్ ప్రిన్సిపల్ గురువుగారి పట్ల గౌరవము. ప్లస్ ఆ గురువు గారి దగ్గర ఎవరైతే శిష్యులుంటారో వాళ్ళనేమంటారు గాడ్ బ్రదర్స్. గాడ్స్ అంటే గురువు గారి యొక్క బిడ్డలు. మనం గూడా వన్ ఆఫ్ ద బిడ్డ అంటే దాంట్లో మాతాజీలు, ప్రభుజీలు ఉండొచ్చు. ప్రతి ఒక్కరి పట్ల అనవసరంగా అసూయ చెందరాదు. అరే! పలానా శిష్యుడిని గురువుగారు చాలా లైక్ చేస్తాడు. పలానా ఆయనకి ఎక్కువ సర్వీస్ ఇస్తారు. మనకివ్వట్లేదు. మన లోపల గూడా ఆ తీవ్ర ఆసక్తి భగవంతుడి సేవ చేయాలని ఎవరికైతే కోరిక ఉంటదో తప్పకుండా వాళ్ళకి గూడా ఆ సేవ దొరుకుతుందంట. అసూయ మాత్రం చెందరాదు. రాసి పెట్టుకోండి. తర్వాత కృష్ణ భక్తి భావనయందు ఎవరిని అత్యంత వికాసము నొందినచో అతనిని దాదాపుగా గురువుతో సమానమని భావించవలెను. సో, ప్రోగ్రెస్ కృష్ణ భక్తి భావనలో గురువుగారి దగ్గర చాలా ఒబీడియంట్ శిష్యుడిలాగా ఉండి, చాలా భక్తియుక్త సేవలో ప్రతిది గురువుని, భగవంతుని ప్రసన్నం చేస్తున్నటువంటి భక్తుని గురువుతో సమానంగా భావించాలా. మన ఏజ్ చూసుకోకుండా చిన్నవాడైనా, పెద్దవాడైనా ఎవరైనా గూడా ఆ గురువుతో సమానమైనటువంటి రెస్పెక్ట్ చేయాల వారికి. అత్యంత వికాసం. ఆధ్యాత్మిక సోదరులు ఆ రీతి కృష్ణ భక్తి భావనయందు వృద్ధి చెందుటకు గాంచి అతడు మిక్కిలి ముదముందవలెను. తన గురువుగారి దగ్గర ఓకే. నేను కొంచెం లోయర్ స్థితిలో ఉన్నా. కానీ కొత్తగొచ్చిన భక్తుడు గూడా ముందుకెళ్తున్నాడంటే మనం చూసి ఆహా! నా గురుదేవుల యొక్క ఉపదేశములు ఎంత చక్కగా అర్థం చేసుకొని, ఎంత చక్కగా ఇంప్లిమెంట్ జేస్తున్నాడు. ఆయనని గ్లోరిఫై జేయాలి తప్ప, ఆయనని ఎలా వెనకకు లాగాలని ఆలోచిస్తే, ఆయన వెనకకు వెళ్తాడో లేదో తెలీదు గానీ, నువ్వు మాత్రం పాతాళానికి వెళ్ళిపోతావు. ఇది మాత్రం ష్యూర్. అలా మాత్రం ఉండకండి. నెక్స్ట్ మాయాబంధం నుండి బయటపడుటకు కృష్ణ భక్తి భావన ఒక్కటే పరిష్కారం కనుక, భక్తుడు ఎల్లవేళలా సామాన్య జనుల ఎడ దయామయుడై ఉండి, దానిని వారికి బోధించవలెను. మాయాబంధం నుండి బయటపడుటకు కనపడం. సో, కాబట్టి దీనికేంటంటే మనం ఏదైతే బోధనలు స్వీకరిస్తున్నామో, మన టీచర్ దగ్గర, దానికి టీచర్ మనకేదైతే ఆ! శిక్షా గురువు అనుకోండి, బోధనలు ఇస్తున్నటువంటి ఆ శిక్షా గురువు దగ్గర లోక కళ్యాణార్థం మనకు ప్రభుపాదుల వారు, వారి యొక్క శిష్యుల ద్వారా, భగవంతుడు చైతన్య మహాప్రభు ద్వారా చైతన్య మహాప్రభు ఏమన్నారు? "యారే దేఖో తారేకో కృష్ణ ఉపదేశ్." తర్వాత "యత నగరాది గ్రామ" మోర ప్రచారం. భగవంతుడి యొక్క ప్రచారం ప్రతి నగరము, వీధులకు వెళ్లి ప్రచారం చేయమన్నారు. అదే విషయాన్ని నిత్యానంద మహాప్రభువుల ద్వారా ప్రతి ఇంటింటికి వెళ్లి భిక్ష అడగండి. హరినామ్ భిక్ష అడగండి. కాబట్టి మనమేంటంటే ప్రతి ఇంట్లో ఈ సండే రోజు మన గ్రూప్‌లో ఉన్నటువంటి ఉత్తమ భక్తుడు హిస్ గ్రేస్ రఘునాథ భట్టద ప్రభుజీ ప్రోగ్రామ్ పెట్టారు. చాలామంది కొత్తోళ్ళని పిలుస్తా అన్నారు. సో, దాదాపు 100, 150, 200 మనం అందరం ఇక్కడ లోకల్‌గా ఉన్నవాళ్ళం అందరం వెళ్లి విత్ కంప్లీట్ డ్రెస్‌లో తిలకాలతో వెళ్లి మంచి కీర్తన, మంచి సేవ మనకిక్కడ ఏమన్నాడు భక్తుల్ని సేవించట. అక్కడ ఈ సత్సంగంలో మనకు ఆపర్చునిటీ ఉంటుంది భక్తుల్ని సేవించడం. లేదంటే మన ఇంట్లో అయితే మన ఇంట్లోనే సేవిస్తాం గానీ, సో, అక్కడైతే మనం ఉత్తమ భక్తుల్ని గూడా సేవించే మహద్భాగ్యం వస్తుంది. కాబట్టి ఆ విధంగా సేవించడానికి రండి. ప్లస్ మనం గూడా మన లోకల్‌గా ఉన్న వాళ్ళని అట్‌లీస్ట్ 5గురినో, 10 మందినో ఒక ప్రోగ్రామ్ బెట్టి న్యూ సామాన్య జనులని అంటున్నారు. సామాన్య జనులను ఎడ దయామయుడంటే కృష్ణ కృపని ఇవ్వడానికి అదే లోక కళ్యాణార్థము. మీరేదో పెద్ద డబ్బులు లేని ఇప్పుడు నిన్న మనకు మహారాజ్ గారు వాళ్ళు గూడా హిజ్ హోలీనెస్ ప్రజాపతి మహారాజ్ వాళ్ళు గూడా 22nd కుంభమేళ వెళ్లి అక్కడ నగర సంకీర్తన చేద్దామన్నారు. ఆల్రెడీ మీరు వెళ్ళొచ్చారు గదా! ప్రభువు లేకుంటే మిమ్మల్ని తీసుకపోతుండే అన్నాను. మనం ఆల్రెడీ వెళ్ళేసొచ్చినాం. వన్ డే అయినా అక్కడ వెళ్ళొద్దామన్నారు. 22nd ఎవరైనా వస్తే వాళ్ళకి గూడా
ప్యాకేజ్‌లో అవకాశం ఇస్తా అన్నారు. అంటే చూడండి, అక్కడ గూడా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తా అంత చలిలో. అక్కడ ఎంత ప్రసాదం పంచుతా ఉన్నారు. సామాన్య జనులందరికీ కూడా ప్రసాద రూపంలో భగవంతుని ఇవ్వడం జరుగుతా ఉంది. అర్థమైందా? కాబట్టి ఇంకా శుశ్రూషాభిరతయ అను పదము గురువు గారిని అత్యంత శ్రద్ధతో సేవించినట్టి వానిని సూచిస్తుంది. కాబట్టి మనం ఎవరినైతే గురువు అనుకుంటామో వాళ్ళని అత్యంత మామూలు శ్రద్ధ గాదు. అత్యంత శ్రద్ధతో అంటే అక్కడ ఆ పర్సన్‌ని భావించకండి. యెస్, నాకు సాక్షాత్ భగవత్ ప్రతిరూపమే ఆయనని. ఆ ఫిజికల్‌గా ఆయనని మనం టాలీ చేసుకుంటే ఎప్పటికి మనం సేవించలేము. కాబట్టి అత్యంత శ్రద్ధతో సేవించినట్టు వాడిని శుశ్రూత అని చెప్పేసి మనకు ఆ పదాన్ని సూచిస్తుంది. శుశ్రూషాభి రతయ. శిష్యుడు అన్ని రకములకు సౌకర్యములను, సేవలను గురువుకు అందించవలెను. శిష్యుడి యొక్క ధర్మం. నేను పలానా పేరు చెప్పుకుంటా ఉంటాం. పలానా గురువుగారి దగ్గర దీక్ష తీసుకున్నాను. అంతవరకే ఉండొద్దండి. అక్కడ ఆయన దగ్గర నువ్వు క్వాలిఫైడ్ శిష్య అంటే, సో దాన్ని సేవలో అరే! ఏం సేవ ఈయన పలానా ఆయన శిష్యుడని ఈజీగా గుర్తించొచ్చు అని మనం ఆ విధంగా మన సేవతో మన గురువుగారికి గొప్ప పేరు, ప్రతిష్ట తీసుకొని రావాలి. సౌకర్య సేవను గురువుకు అందించవలెను. గురువుకి ఎన్ని రకాల సేవలు చేయొచ్చు మనము? 2 రకాలు. వాణి సేవ, వపు సేవ. చాలా మట్టుకు మనందరికీ కూడా వాణి సేవ అయితే దొరుకుతుంది. వపు చాలా కొంతమందికే దొరుకుతుంది. అంటే ఫిజికల్ సర్విస్. మేబీ గురువుగారికి ఏమైనా ప్రసాదం వడ్డించడం గాని, గురువుగారికి ప్రసాదం వండి పెట్టడం గాని, గురువుగారికి ఇంకా ఫిజికల్‌గా లైక్ ప్రభుపాదుల వారు ఉండే. ప్రభుపాద ఎక్కడైనా ట్రావెల్ చేయాలంటే ఆయన పేరేంటి? మన ఇప్పుడు వృందావనంలో ఉంటాడు ఆయన. ఆయన్ని ఎక్కువ మటుకు హరిశౌరి ప్రభు. మీరు చూడొచ్చు మన బుక్‌లో గూడా. చాలా మటుకు ఆయన డ్రైవర్‌గా సర్విస్ జేసేవాడు. ఆయన ఒక డైరీ గూడా రాసాడు. అదే విధంగా తమాల్ కృష్ణ హిజ్ హోలీనెస్ తమాల్ కృష్ణ గోస్వామి మహారాజ్ ఆయన గురువుగారికి ప్రభుపాదుల వారికి సెక్రటరీగా ఉండేవారు. మన శ్రీపాద్ మహారాజ్ ఏం సేవ చేశారంటే ప్రభుపాదుల వారు చెప్పిన విధంగా యూనివర్సిటీస్, కాలేజెస్ వెళ్లి ప్రచారం చేయమన్నారు. పెద్ద పెద్ద సైంటిస్ట్‌లని అలా ఒక్కొక్కరికి హిజ్ హోలీనెస్ లోకనాథ్ మహారాజ్ గారికి పాదయాత్ర సేవ చేయమన్నారు. అలా గురువుగారికి ప్రభుపాదుల వారికి ఒక ఇద్దరు మాతాజీలు ఉండేవాళ్ళు. అద్భుతమైన వంట చేసి పెట్టేవాళ్ళు. అలా గురువుగారికి ఫిజికల్ సేవ జేయొచ్చు. గురువుగారి యొక్క వాణి సేవ. కానీ ఏదో ఒక సేవలో మాత్రం నియుక్తమై ఉండాల. అది నిజమైనటువంటి శిష్యుడి యొక్క లక్షణం. ఒకవేళ గురు సేవలో లేకుంటే ఖచ్చితంగా నువ్వు భగవంతుడి యొక్క మాయ సేవలో ఉండగలుగుతావు. కాబట్టి గురు సేవలో ఉంటూ ఉన్నవాడు తన ఫ్యామిలీని బాగా సేవించగలుగుతాడు. ప్రతి ఒక్కరిని గూడా సేవించగలుగుతాడు. ఆ విధంగా చేసేటి శిష్యుడు సైతము ఈ ఉపదేశమునందుటకు యోగ్యుడు. అటువంటి సేవలో అటువంటి నియమాలను పాటించేవాడు మాత్రమే గురువు దగ్గర ఉపదేశాలను పొందుటకు యోగ్యుడు అని చెప్తున్నాను. బహిర్జాత విరాగాయ అనగా అంతర్బాహ్య లక్షణం నీడ వైరాగ్యము పొందినట్టి వాడని భావము. కృష్ణ సంబంధములు కానట్టి కర్మల ఎడ వైరాగ్యమును పొందుటే గాక లౌకిక జీవనం నెడను ఆంతర్యమున అతడు విముఖతను కలిగి ఉండును. అట్టివాడు అసూయ రహితుడై ఉండి సమస్త జీవుల సంక్షేమం గూర్చి ఆలోచించవలెను. అంతర్బాహ్యములందు శుచి అయిన వాడని శుచయే అను పదమునకు భావము. నిజంగా అంతర్బాహ్యములందు శుచినందుటకు మనుజుడు నిరంతరము హరే కృష్ణ మహామంత్రమును జపించవలెను. మనకు అందు గురించే మన హృదయం మాలిన్యం తొలగాలంటే చేతో దర్పణ మార్జనం భగవంతుడి యొక్క మంత్ర జపం వల్ల మన హృదయంలో ఉన్న మాలిన్యం తొలగుతుంది. బాహ్యంగా మన మాలిన్యం తొలగాలంటే భక్తుల యొక్క సాంగత్యం ద్వారా భక్తులను సేవించడం వల్ల మనకు శుచి దొరుకుతుంది. అదే మనకు భగవంతుడు భగవద్గీత అంటే ఉపోద్ఘాతంలో ఉంది. మలినేమోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్గీతామృత స్నానం సంసార మలనాశనం. ఎన్నో జన్మల నుంచి మనకు వైరస్ అంటే మాలిన్యం వస్తుంది. ఆ మాలిన్యం తొలగిపోవాలంటే కేవలం గీత అనే గంగలో ఒక్కసారి మునగండి. అంటే ఉత్తమ భక్తుల దగ్గర భగవద్గీతను ఒక్కసారన్నా వినండి. సో, మా జైని శ్రీనివాస్ ప్రభు నిన్న వినలేదు అంటే, నిన్నటి అద్భుతమైన విషయాన్ని మర్చిపోతే అంటే అది చదువుకుంటే మనకు అర్థమయ్యేది కాదండి. ఈరోజు వేరేదుంటది. సో, నిన్నటి దానికి ఈరోజు లింక్ ఉంటది. నేను ఇంకెవరో గుర్తు చేసుకున్నాం. కృష్ణ ప్రభువో లేకుంటే రమణారావు ప్రభువో. గుర్తు చేసుకున్నాం. అంటే ప్రతిరోజు ఈ క్లాస్‌కు నెక్స్ట్ క్లాసు లింకప్ అయి ఉంటుంది. అది ఒకవేళ మనం వినకపోతే ఇంక అంతే సంగతి. సరేలే అని అడ్జస్ట్ అవ్వడమే తప్ప ఆ స్టెప్స్ మనకర్థం గావు. నెక్స్ట్ కృష్ణ పరజ్ఞానంను గురుదేవుడే ఒసగవలెననుట దీయతాం అను పదమునకు భావము. కృష్ణుడి యొక్క సంబంధించినటువంటి జ్ఞానము ఏముంది ప్రభుజీ నేను గూడా చదువుకుంటా. చాలా మంది అలా అపోహ. చదువుకుంటే గూడా వస్తది.
చదువుకోవడం వల్ల వచ్చేదానికి ఈ గురువు యొక్క ప్రాముఖ్యత ఏంటి? గురు శిష్య పరంపర ఏంటి? కాబట్టి భగవంతుడే గురువు ద్వారా మనకు ఈ ఉపదేశాలను బోధించినప్పుడు మన మనస్సు అప్పుడు ఆయనకు ఎందుకంటే అన్‌లెస్ అంటిల్ వన్ షుడ్ బి అండర్ సమ్ కంట్రోల్. అంటే హోల్ యూనివర్స్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ కృష్ణ. అలాగే కృష్ణుడి యొక్క ప్రతినిధుల కంట్రోల్‌లో మనం ఉన్నప్పుడు మన యొక్క ఇంద్రియాలకు మనం బాస్ కాగలుగుతాం. లేకుంటే మనం ఇంద్రియాలకు దాసులం. గోదాసులుగా జీవించాల్సొస్తది. అనంత కాలం నుంచి మనం ఇంద్రియాలకు దాసులుగా జీవిస్తున్నాం. కానీ ఇప్పుడు ఈ యొక్క కృష్ణ భక్తిలోకొచ్చిన తర్వాత మనం మన ఇంద్రియాలకు బాస్ కావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎప్పుడైతే కంప్లీట్‌గా ఇంద్రియాలకు బాస్ అవుతామో, అప్పుడు కంప్లీట్‌గా రిషికేశుడు ఇంద్రియాలకు బాసు. రిషికేశుడి యొక్క పాద పద్మాలకు మన ఇంద్రియాలను సమర్పిస్తే, మనం భగవంతుడికి ఉత్తమ భక్తుడిగా కాగలుగుతాము. గురువు యోగ్యత లేనట్టి శిష్యుడిని స్వీకరించరాదు. గురువు యోగ్యత లేనటువంటి శిష్యుడిని ప్రతి ఒక్కరి పట్ల దయ ఉంటుంది. కానీ ఆయన అసూయ, ఈర్ష్య, ద్వేషం ఉన్నవాడిని స్వీకరించకూడదు. వ్యాపార ధోరణి అతనికి తగదు. కాబట్టి అటువంటి చాలామంది అంటే బయట కొంతమంది గురువులు మరి వాళ్ళు ప్యూర్ గురువులు ఉండకపోతే ఈ బిజినెస్ మ్యాన్‌లని తన శిష్యుడిగా చేసుకొని ఆయన ధనం పట్ల ఈయనకు ఆకర్షణ ఉంటే అటువంటి శిష్యుడిని చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ శిష్యుడి లోపల మార్పు గురించి ఆలోచించడు. తర్వాత ధనం కొరకై అతడు శిష్యుడిని గ్రహించరాదు. డబ్బు, ధనం కొరకు శిష్యుడిని స్వీకరిస్తే పతనమైపోతాడు. అర్థమైందా? తాను ఉపదేశమొసగనున్న వ్యక్తి యొక్క గుణములను అతడు గాంచవలెను. అయోగ్యుడైన వానికి ఉపదేశమొసగరాదు. భవిష్యత్తులో శిష్యునికి కేవలం భగవానుడే పరమ ప్రియమగు జీవిత గమ్యమగునట్లుగా అతడు శిక్షను నొసగవలెను. చూసారా? సో, భగవంతుడే పరమ ప్రియమయ్యేటువంటి విధంగా మార్చే గురువుగారు నిజమైన గురువు. అటువంటి శ్రద్ధ శిష్యుడిలో కల్పించాలి. లేదంటే శిష్యుడి ధనం పట్ల, శిష్యుడి యొక్క పొజిషన్ పట్ల ఆయన ఆ గురువు దగ్గర వెళ్లి, గురువే శిష్యుడి దగ్గర వెళ్తా ఉంటే, హి ఈస్ నాట్ రియల్ గురువు. దీనికి చైతన్య మహాప్రభు లీల చాలా అద్భుతమైన లీల. చైతన్య మహాప్రభు పూరి జగన్నాథ్‌లో ఉన్నప్పుడు రాజుగారు ఆయన భగవంతుని కలవడానికి ఎన్ని సార్లు ప్రయత్నం చేసినా గూడా, నేను సన్యాసిని, నేను రాజుని కలవలేను అంటాడన్నమాట. ఎందుకంటే రాజుతో నాకేం అవసరం ఉంది? నాకు పెద్ద అవసరం లేదు. ఆయన మహాభక్తుడు. అయినా గూడా కలవలేకపోతాడు. సో, ఎంతమంది జెప్పినా గూడా చైతన్య మహాప్రభు కలవడు. అయితే ఒకసారి ఆయన చాలా తన రాజ్య పదవి, డ్రెస్సు అన్నీ గూడా వదిలేసి ఎప్పుడైతే రథయాత్రకు ఆయన ఒక గోల్డెన్ చీపిరి జేపిచ్చి దాంతో ఊడుస్తాడో, అప్పుడు చైతన్య మహాప్రభు చాలా ఇష్టపడతాడు. ఆ స్థితిలో చైతన్య మహాప్రభు కలవడానికొస్తే ఆలింగనం చేసుకుంటాడు. ఎందుకంటే నిజమైన గురువుకు ఈ పదవులు, డబ్బులు కలిగినటువంటి శిష్యుడితో సంబంధం లేదు. ఆ శిష్యుడి యొక్క ఇటువంటి ఆ శిష్యుడి యొక్క దీనావస్థ, భగవంతుడి పట్ల అనన్య భక్తి కలిగినటువంటి శిష్యుడితో సంబంధం గాని, ఆయనకు ధనముతో, ఆయన పొజిషన్‌తో గురువుకు సంబంధం ఉండకూడదు. ఈ 2 శ్లోకములందు భక్తిని గుణములు పూర్తిగా వర్ణింపబడినాయి. ఈ శ్లోకములందు తెలుపబడిన గుణములన్నింటిని నిజంగా కలిగి ఉన్నవాడు భక్తుడైనట్లుగానే భావింపవలెను. ఎవరిని ఈ గుణములు కలిగి ఉండని ఎడల పూర్ణ భక్తుడగుటకు అవకాశం లేదు. కాబట్టి ఇటువంటి గుణాలతో ఫైనల్ కన్క్లూజన్ ఏం చేయాలంట? ఇటువంటి గుణాలతో కలిగినటువంటి భక్తుడు శ్రద్ధ, ఆసక్తులతో నన్ను ఒక్కమారు ధ్యానించి, నన్ను గూర్చి శ్రవణం చేసి కీర్తించేవాడు తప్పక నా భగవద్ధామానికి చేరుకోగలడు అని చెప్తున్నాడు భగవంతుడు. ఇదే విషయం నన్ను ధ్యానించడం అన్నప్పుడు మనకు భగవద్గీత 18.65లో భగవంతుడు మనకు చెప్పడం జరిగింది. ఏం శ్లోకం అది? మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. సర్వదా నన్ను గూర్చియే చింతింపుము, నాకు భక్తుడొకము, నాకు నమస్కరింపుము, నన్ను అర్చింపుము. ఈ విధంగా చేసినట్టయితే నీవు తప్పకుండా నాకు చేరుకుంటావు. ఈ విషయం నీకు నా పట్ల విశ్వాసము, గౌరవం ఉంది కాబట్టే నీకు చెప్తున్నాను అర్జున అని చెప్తాడు. जय बोलो ग्रंथराज श्रीमद् भागवतम की जय। श्री श्री राधारमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महाराज गौर निताई भगवान की जय। जगत गुरु श्री प्रभुपाद की जय। श्री श्रीपाद गुरु महाराज की जय।